హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ఉపరాష్ట్రపతి భారత రాజ్యాంగ ఉన్నత పదవులలో రెండవ ఉన్నత పదవి ఉపరాష్ట్రపతి పదవి. దీన్ని మనం ఉపాధ్యక్ష పదవి అని కూడా అంటాం. భారత ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. సో ఈ పదవిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. భారత రాజ్యాంగ సభలో తాత్కాలిక రాష్ట్రపతి అనేటువంటి ఒక పదవి గురించి చర్చించడం జరిగింది. అంటే ఏమిటంటే రాజ్యాంగ ఉన్నత పదవి రాష్ట్రపతి పదవి కాబట్టి, రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి పదవి కాబట్టి రాష్ట్రపతి పదవి ఏ కారణాల చేత ఖాళీ ఏర్పడినా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఆ స్థానంలో తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి రాష్ట్రపతిగా నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు ఆ రాష్ట్రపతి స్థానంలో తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ఒక పదవి ఉండాలి అని చెప్పేసి మొదటిసారిగా రాజ్యాంగ సభలో చర్చకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన చిత్తు రాజ్యాంగ ముసాయిదా రూపకర్త అయినటువంటి మరియు రాజ్యాంగ సభ సలహాదారుడైనటువంటి బెనగల నరసింగారావు. సో బెనగల నరసింగారావు ఈ పదవిని తీసుకురావడం జరిగింది. అంటే తాత్కాలిక రాష్ట్రపతి పదవి అనేటువంటిది ఒకటి ఉండాలి అని చెప్పేసి మొదటిసారిగా చర్చకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇక ఆ సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతి పదవి అనేటువంటి దాని గురించి హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి సో రాజ్యాంగ సభ దృష్టికి ఉపాధ్యక్ష పదవి కలిగి ఉన్న అమెరికా వ్యవస్థను గుర్తు చేయడం జరిగింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి రాజ్యాంగ అధ్యక్ష పదవి. సో రాజ్యాంగాధిపతి అయినటువంటి అమెరికా అధ్యక్ష స్థానం 4 సంవత్సరాల పదవి కాలం కలిగి ఉన్న అధ్యక్ష స్థానం ఏ కారణాల చేత అన్ఎక్స్పెక్టెడ్గా ఖాళీ ఏర్పడినప్పుడు అక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా తాత్కాలిక బాధ్యతలను లేదా అధ్యక్షుని యొక్క బాధ్యతలను పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీ ఏర్పడిన తర్వాత పూర్తి కాలము ఉపాధ్యక్షుడే కొనసాగుతాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి కాలం 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలలో అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకే అతను పదవి ఖాళీ ఏర్పడితే, అంటే అతను రాజీనామా చేయడం వల్ల కానీ చనిపోవడం వల్ల కానీ ఆ అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడితే అప్పుడు ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మిగతా కాలానికి కొనసాగుతాడు. ఎందుకంటే అక్కడ 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఏ కారణాల చేత అధ్యక్షుడు మరణించినా, అధ్యక్షుడు పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా తిరిగి ఎన్నికలు జరగవు. ఉపాధ్యక్షుడే మిగతా కాలానికి అధ్యక్షుడిగా కొనసాగుతారు. అయితే ఆ విధానాన్ని మన రాజ్యాంగ సభ దృష్టికి తీసుకొచ్చారు హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మన దగ్గర అమెరికా వ్యవస్థలాగా ఉపాధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం అనేటువంటిది ఇక్కడ జరగదు. ఎందుకంటే అక్కడ అమెరికా అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడంలో ఏ పద్ధతి అయితే ఉంటుందో ఉపాధ్యక్షునికి కూడా అదే విధానం ఉంటుంది. సో ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఒకే పార్టీకి చెందినటువంటి డెలిగేట్స్ మెజారిటీ సాధించిన తర్వాత ఆ పార్టీ అభ్యర్థి అధ్యక్షుడైన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి మరొక వ్యక్తి ఉపాధ్యక్షుడు అవుతాడు. సో కాబట్టి ఇక్కడ అధ్యక్షుణ్ణి ఉపాధ్యక్షుణ్ణి ఎన్నుకునే విధానం ఒకే రకంగా అమెరికాలో ఉండడంతో అక్కడ అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడిన ఉపాధ్యక్షుడు మిగతా కాలం కొనసాగుతాడు. అయితే భారత రాజ్యాంగంలో మాత్రం ఆ విధంగా కాకుండా కొంతవరకు రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడిన తిరిగి రాష్ట్రపతిని ఎన్నుకునేంత వరకు ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవితో తాత్కాలికంగా ఆ రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించవచ్చు అని చెప్పి హెచ్వి కామత్ రాజ్యాంగ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు రాజ్యాంగ సభ దీన్ని ఆమోదించి ఈ ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడికి భారత ఉపరాష్ట్రపతికి కొంత వ్యత్యాసం ఉంది. మనం ఉపరాష్ట్రపతి పదవి అనేది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినప్పటికీ అమెరికా ఉపాధ్యక్ష పదవిని చూసే మనం ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ అమెరికా ఉపాధ్యక్షుడికి
అమెరికా ఉపాధ్యక్షుడికి భారత ఉపరాష్ట్రపతికి కొంత తేడా అనేటువంటిది ఉంది. ఏంటి ఆ తేడా? అంటే ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు పదవి కాలము 4 సంవత్సరాలు మాత్రమే. అదే భారత రాజ్యాంగం ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవి కాలము 5 సంవత్సరాలు. భారత ఉపరాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు ఖాళీ ఏర్పడితే అధ్యక్షుడిగానే పూర్తి కాలము ఉపాధ్యక్షుడు కొనసాగుతాడు. ఇక్కడ మాత్రము రాష్ట్రపతి పదవి అన్ఎక్స్పెక్టెడ్గా ఖాళీ ఏర్పడితే 5 ఇయర్స్ లోపే రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఇక్కడ మాత్రము ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే కొనసాగుతారు. అది కూడా గరిష్టంగా 6 నెలలు మాత్రమే. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి ఏ కారణాల చేత ఆకస్మికంగా ఖాళీ ఏర్పడినప్పుడు అప్పుడు ఖచ్చితంగా తిరిగి 6 నెలల్లోపు ఎన్నికను నిర్వహించాలి అని ఉంది. అందుకని ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి హోదాలోనే రాష్ట్రపతి బాధ్యతలను 6 నెలల వరకు ఇక్కడ నిర్వహిస్తాడు. ఇక్కడ మాత్రం అధ్యక్ష స్థానం ఏర్పడితే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడుగానే పూర్తి కాలం కొనసాగుతాడు. 2 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు, ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో సంవత్సరము. ఇక అమెరికా ఉపాధ్యక్షుడికి భారత ఉపరాష్ట్రపతి పదవికి ఇంకా తేడా ఏమిటి అని అంటే, సో ఇక్కడ ఎన్నిక విధానము అధ్యక్షుని మాదిరిగానే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిని ఏ విధంగా అయితే ఎన్నుకుంటారో అదే రకంగా అధ్యక్షుని ఎన్నుకున్నప్పుడు ఉపాధ్యక్షుని ఎన్నిక కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రము రాష్ట్రపతి ఎన్నిక విధానానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానానికి తేడా ఉంటుంది. సో ఎన్నిక విధానంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతిని ఎన్నుకునేది పార్లమెంట్ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు కూడా రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ సభ్యులు. అయితే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ సభ్యులు కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే. ఇక రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎలక్టోరల్ సభ్యులలో నామినేటెడ్ సభ్యులకు రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఉండదు. అదే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే పార్లమెంట్ సభ్యుల్లో నామినేటెడ్ పార్లమెంట్ సభ్యులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం రాష్ట్రపతి ఎన్నిక విధానానికి వ్యత్యాసం ఉంది. కానీ అమెరికా ఉపాధ్యక్ష ఎన్నిక విధానం అమెరికా అధ్యక్ష ఎన్నిక విధానంతో దాదాపుగా సమానంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా క్యాబినెట్ సభ్యుడే. కాబట్టి అమెరికా క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు కూడా హాజరవుతాడు. అయితే భారత రాజ్యాంగం ప్రకారము ఉపరాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సభ్యుడు కాదు. కావున భారత ఉపరాష్ట్రపతి మన దేశంలో కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు అటెండ్ కాడు. అంతేకాకుండా మన దేశంలో కేంద్ర క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రపతి అటెండ్ కాదు. ఎందుకంటే రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సభ్యుడు కాదు. కాబట్టి ఆ రాష్ట్రపతి బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహించడానికి ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవి కూడా క్యాబినెట్ సభ్యత్వం లేదు. కాబట్టి కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు ఉపరాష్ట్రపతి అటెండ్ కాడు, ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ సభ్యుడు కాదు. కానీ అమెరికా కేంద్ర క్యాబినెట్లో అమెరికా ఉపరాష్ట్రపతి
అమెరికా ఉపాధ్యక్షుడు సభ్యుడు, అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా క్యాబినెట్ సభ్యుడు. కాబట్టి క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షుడితో పాటుగా ఉపాధ్యక్షుడు కూడా అటెండ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఉపాధ్యక్షుడు కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ అమెరికా అధ్యక్షుడిని తొలగించిన విధంగానే ఉపాధ్యక్షుడిని తొలగించడం అనేది ఉంటుంది. సో అధ్యక్షుడిని తొలగించే విధానంలోనే, అధ్యక్షుడిని తొలగించిన పద్ధతిలోనే అమెరికా ఉపాధ్యక్షుడు తొలగించబడతాడు. ఇక్కడ మాత్రము రాష్ట్రపతిని తొలగించిన పద్ధతి కాకుండా ఉపరాష్ట్రపతిని తొలగించడం రాష్ట్రపతిని తొలగించే విధానంతో భిన్నంగా ఉంటుంది. రాష్ట్రపతిని తొలగించే విధానంతో భిన్నంగా ఉపరాష్ట్రపతిని తొలగించడం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతిని పార్లమెంటులోని 2 సభలు వేరువేరుగా మొత్తం సభ్యులలో 2/3 తగ్గకుండా మెజారిటీ సభ్యులు ఆమోదించడం వల్ల, మహాభియోగ తీర్మానం ఆమోదించడం వల్ల రాష్ట్రపతి పదవి కోల్పోతాడు. అదే ఉపరాష్ట్రపతిని తొలగించడంలో రాజ్యసభ మాత్రమే మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ, కానీ లోక్సభ సాధారణ మెజార్టీతో ఆమోదించిన ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించబడతాడు. కాబట్టి రాష్ట్రపతిని పార్లమెంట్ తొలగించడంలో ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది, కానీ ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ తొలగించడంలో ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతిని తొలగించే విధానానికి ఉపరాష్ట్రపతిని తొలగించే విధానానికి వ్యత్యాసం ఉంది. రాష్ట్రపతి ఎన్నిక విధానానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానానికి వ్యత్యాసం ఉంది. రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సభ్యుడు కాదు. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతూ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 6 నెలల వరకు మాత్రమే నిర్వర్తిస్తారు. మరియు భారత ఉపరాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలే. ఇక్కడ తీసుకుంటే అమెరికా ఉపాధ్యక్ష పదవి కాలం 4 సంవత్సరాలు. అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడితే అధ్యక్షుడిగా మిగతా పూర్తి కాలం కొనసాగుతాడు. ఎన్నిక విధానం అధ్యక్ష ఎన్నిక విధానంతో సమానంగా ఉంటుంది. అమెరికా క్యాబినెట్లో ఉపాధ్యక్షుడు సభ్యుడు. అధ్యక్షుడిని తొలగించే పద్ధతిలోనే ఉపాధ్యక్షుడిని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అమెరికా ఉపాధ్యక్షుడిలాగా భారత ఉపరాష్ట్రపతికి సమానమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. సమానమైనటువంటి కొన్ని అంశాలు మన భారత ఉపరాష్ట్రపతికి మరియు అమెరికా ఉపాధ్యక్షుడికి ఉన్నాయి. అవేంటో చూద్దాం. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత ఉపరాష్ట్రపతి. సో ఇందులో మనం ఇక్కడ తీసుకుంటే అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా ఎగువ సభ, అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అంటాం. అమెరికా పార్లమెంటులోని ఎగువ సభ అయిన సెనెట్కు ఉపాధ్యక్షుడు అధ్యక్షత వహిస్తాడు. ఓకేనా. అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్లో ఎగువ సభ అయిన సెనెట్కు అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్షత వహిస్తాడు. సో అదేవిధంగా భారత పార్లమెంటులో ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉపరాష్ట్రపతి కొనసాగుతారు. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అమెరికా సెనెట్లో ఉపాధ్యక్షుడు సభ్యుడు కాదు. అయినప్పటికీ అమెరికా సెనెట్కు ఉపాధ్యక్షుడు ఎక్స్ అఫిషియో బాధ్యతల్ని నిర్వర్తిస్తాడు. ఎక్స్ అఫిషియో చైర్మన్గానే అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా సెనెట్కు బాధ్యత వహిస్తాడు. సో అదేవిధంగా భారత పార్లమెంట్లో ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా భారత ఉపరాష్ట్రపతి విధులు నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు.
అంతకుమించి అధ్యక్ష స్థానంలో అధ్యక్షుడు ఉన్నట్లయితే అప్పుడు ఉపాధ్యక్షుడికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే అధికారం లేదు. అలానే మన దేశంలో కూడా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితేనే, రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడితేనే ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పదవిని రాజీనామా చేయడం వల్ల కానీ, మరణించడం వల్ల కానీ, కోల్పోవడం వల్ల కానీ జరిగితే అలా రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడితేనే ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వస్తుంది. రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించే అవకాశం వస్తుంది. సో ఈ రకంగా మనకు అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చుకున్నప్పుడు భారత ఉపరాష్ట్రపతికి కొన్ని సమానమైనటువంటి అధికారాలు ఉన్నాయి, కొంత వ్యత్యాసం ఉంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది.